ఓం నమో నారాయణాయ అండి. మనం రామాచారి తిరుమల యాత్ర గురించి తెలుసుకుంటున్నాం కదా. తిరుమల కొంత దూరం వెళ్ళేసరికి వశిష్ఠ మహాముని వచ్చి వారికి శ్రీవారి పాదాలను దర్శింపచేశారు. తర్వాత ఏం జరిగిందో చూద్దామా. తిరుమలగిరులు ఎంతో అద్భుత ప్రకృతి సౌందర్యాలతో విరాజిల్లుతున్నాయి. చుట్టూ చక్కని చెట్లు, అందమైన పూల మొక్కలు, చెట్లపై రకరకాల పక్షుల కిలకిల రావాలు ప్రకృతి అందానికి ఆనందపడుతూ ముందుకు నడవసాగారు రామాచారి దంపతులు. మరికొంతమంది భక్తులు కలిశారు. అందరూ కలిసి శ్రీనివాసుని లీలలను తలచుకుంటూ గోవిందనామ స్మరణ చేస్తూ కొండనెక్క సాగారు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఈ భక్తులలో కొంచెం ముందుగా కాలిబాటలో ఒక పాము, ముంగిస ఆడుకుంటూ కనిపించాయి. ఆ దృశ్యం చూసిన భక్తులందరూ ఆశ్చర్యపోతూ ఉన్న చోటనే నిలబడిపోయారు. బద్ధ శత్రువులైన పాము, ముంగిస ఇలా తమ జాతి వైరం మరచి ఆడుకోవటం వారికి అర్థం కాలేదు. వారెంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ముందుకు నడిస్తే వాటి ఆటకు భంగం కలుగుతుందమోనని అక్కడే ఆగిపోయారు. దూరం నుంచే ఆ అద్భుత దృశ్యాన్ని తిలకిస్తూ ఉండిపోయారు. ఇంతలో వాటి ఆటకి ఇంకొక ముంగిస కూడా తోడైంది. ఆ మూడు కలిసి ఇంకా ఉత్సాహంతో ఆడుకుంటున్నారు. అది చూసిన భక్తులెవ్వరికీ నోట మాట రావటం లేదు. అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. ఇక్కడే విశ్రమిద్దామని తలచి అందరూ ఆ పక్కనే ఉన్న రాళ్లపై కూర్చుని దూరం నుండే ఆ దృశ్యాన్ని చూడసాగారు. భక్తులందరూ ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ తన్మయత్వంతో ఉండగా ఒక సాధువు అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చి వీరి ప్రక్కనే కూర్చున్నారు. భక్తులు ముంగిసలు, పాము కలిసి ఆడుకుంటున్న దృశ్యం చూసి ఆశ్చర్యపడుతుండడం గమనించారు. చిరునవ్వుతో వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: నాయన్లారా, ఈ అద్భుత దృశ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు కదా. ఈ తిరుమల అంతటి దివ్య ప్రదేశం. ఈ కొండపై ఉన్న జంతువులన్నీ తమ తమ జాతి వైరాలను మరచి ఎంతో సఖ్యంగా జీవిస్తాయి. అసలు వీరందరూ ఎవరనుకుంటున్నారు? కిందటి జన్మలలో శ్రీనివాసుని ప్రియ భక్తులే. అయితే వారి వారి పూర్వజన్మ పుణ్య ఫలాలను అనుసరించి మరో జన్మలో ఈ రూపాలు కలిగాయి. పాప కర్మలు చేయటం వలన ఈ విధంగా పక్షులుగాను, జంతువులుగాను, సర్పాలుగాను జన్మించినప్పటికీ చేసుకున్న పుణ్యఫలం వలన ఇంతటి పవిత్ర కొండపై జన్మించారు. లేకపోతే అన్ని జంతువుల వలనే ఈ భూమండలంలో వేరే చోట ఎక్కడో జన్మించి దుర్భర జీవితాన్ని అనుభవించేవారు. మీకు కనిపిస్తున్న ఆ రెండు ముంగిసలు పూర్వజన్మలో రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములు. వారు అనేక వ్యాపారాలు చేస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపేవారు. వారి వ్యాపారాల్లో నూనె వ్యాపారం ముఖ్యంగా ఉండేది. కల్తీ లేకుండా వ్యాపారం చేస్తారనే మంచి పేరు సంపాదించుకున్నారు. తమ వద్ద పనిచేసే వారందరినీ ఎంతో చక్కగా చూసేవారు. ప్రతి సంవత్సరం వారందరినీ తీసుకొని వెళ్ళి తిరుమల యాత్ర చేసేవాళ్ళు. రోజులు ఇలా గడుస్తుండగా కొంతకాలానికి ఆ ఊరికి ఎక్కడి నుండో సుబ్బయ్య అనే నూనె వ్యాపారి వచ్చాడు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి కొద్ది కాలంలోనే బాగా అభివృద్ధి చేశారు. సుబ్బయ్య
వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందడం చూసిన రామయ్య కృష్ణయ్య సోదరులకి అతడిపై ఈర్ష్య ప్రారంభమైంది. అతడి పోటీని తట్టుకోవడం కోసం తక్కువ ఖరీదు గల వేరే నూనెలను కలిపి కల్తీ వ్యాపారం చేయడం ప్రారంభించారు. అందువల్ల నూనెను తక్కువ ధరకే అమ్మేవారు. అది కొన్నాళ్లకు సుబ్బయ్యకు తెలిసింది. వెల తక్కువగా ఉండటం చేత ప్రజలందరూ ఆ అన్నదమ్ముల వద్దనే కొనటం చూసి తాను మాత్రం వారికి తీసిపోయాడా అని తలచాడు. ఇలా తలచినదే తడవుగా తాను కూడా నూనెలను కల్తీ చేసి తక్కువ ధరకే అమ్మటం మొదలుపెట్టాడు. ఈ విధంగా అటు ఆ రామయ్య కృష్ణయ్య సోదరులు, ఇటు ఈ సుబ్బయ్య ప్రజలను మోసం చేయసాగారు. చివరికి కొంతకాలానికి వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా బద్ధవైరం ఏర్పడింది. ఆవేశాలకు లోనై వారందరూ ఆ శ్రీనివాసుని సంగతే మర్చిపోయారు. ప్రతి సంవత్సరం వారి దగ్గర పనిచేసే వారందరినీ తీసుకుని వెళ్తే ఖర్చు ఎక్కువవుతుందని తలచి ఆ పని మానివేశారు. కొంతకాలానికి వారు కూడా తిరుమల వెళ్ళడం మానేశారు. బ్రతికినంత కాలం అలా అన్యాయంగా వ్యాపారం చేస్తూ ఈర్ష్యాద్వేషాలతో జీవించటం వలన వీరందరూ మరుజన్మలో మానవ జన్మ పొందక ఈ విధంగా జంతు జన్మల పొందారు. అయితే జీవితంలో కొంతకాలం శ్రీనివాసుని సేవించినందువలన ఈ పవిత్ర స్థలంలో జన్మించగలిగారు. ఆ బద్ధవైరం వాసనలు పూర్తిగా తొలగిపోనందువలన ఈ జన్మలో కూడా ఆ వైరమే కొనసాగిస్తూ రామయ్య కృష్ణయ్యలు ముంగిసలుగాను, సుబ్బయ్య సర్పముగాను జన్మించారు. అయితే ఈ వెంకటాద్రి దివ్య ప్రదేశం కావటం చేత వారు తమ పూర్వజన్మల వాసనను మరచిపోయి కలిసిమెలిసి ఉంటున్నారు అని సాధు భక్తులందరికీ చెప్పాడు. చూసారా అండి, మనం శేషాద్రి కొండలపైన ఎంత వైరులైనా కూడా స్నేహితులుగా మారతారు. ఆ భగవంతుని సేవలో ఉంటారు. ఆ వృద్ధుడు చెప్పినవి మరికొన్ని విశేషాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.